హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు సంగమేశ్వర్. నేను కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. మనం ఇప్పుడు మాట్లాడుకోవే అంశం ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. అంటే వినే ఆర్ట్ ఎలా ఉంటుంది, హౌ డు వి లిజన్ అని చెప్పి. మనం జీవితంలో ఎక్కువ భాగం కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకున్నట్టయితే మన జీవితంలో మన కమ్యూనికేషన్ స్కిల్స్లో రీడ్, రైట్, స్పీక్ అండ్ లిజన్ ఈ 4 ఉంటాయన్నమాట. రీడ్, రైట్, స్పీక్ అండ్ లిజన్. మనం ఒకసారి చూసినట్టయితే ఎక్కువ భాగం ట్రైనింగ్ అనేది మిగతా మూడింటిపైన ఎంతో ట్రైనింగ్ ఉంది. కానీ మనకు అసలు బొత్తిగా ట్రైనింగ్ తీసుకుంది, బొత్తిగా మనకు ఎవరు చెప్పండి ఏంటంటే లిజనింగ్. ఎలా వినాలి అనే దాని గురించి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు మనకి. ఎలా వినాలి అనే దాని గురించి ఎప్పుడు మనము క్లాసెస్ కూడా తీసుకోలేదు. కాకపోతే జీవితంలో ఎక్కువ భాగం మనం చేసే పని ఏంటి? అవుట్ ఆఫ్ ఆల్ దిస్ కమ్యూనికేషన్లో ఉన్న 4 మనం ఏది ఎక్కువగా చేస్తున్నామంటే లిజనింగ్. ఆ మిగతా 3 కంటే కూడా మన లిజనింగ్ అనేది మన జీవితంలో చాలా ఎక్కువ భాగం చేస్తూ ఉన్నాము. కానీ దాని గురించి మనకు ఎలాంటి ట్రైనింగ్ కూడా మనము తీసుకోలేదన్నమాట. మానవ సంబంధాల్లో చాలా ఇంపార్టెంట్ విషయం. మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అనుకుంటే చేయాల్సింది మనం జాగ్రత్తగా వినడం. అవతల వ్యక్తితో మంచి రిలేషన్షిప్స్ పెంపొందించుకోవాలి, అవతల వ్యక్తిని మోటివేట్ చేయాలి, అవతల వ్యక్తిని పర్సువేడ్ చేయాలి అంటే కూడా మనం చేయాల్సింది వినడం. సో ఈ వినడం ఎలా వినాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక చోట ఒక నలుగురు బ్లైండ్ పీపుల్ సిట్టింగ్ అనమాట. అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ ఏదో అలజడి జరుగుతూ ఉంది, అక్కడ అలికిడి జరుగుతూ ఉందన్నమాట. సో వాళ్ళు నలుగురు అడిగారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చున్నారనమాట. ఆయన చెప్పారు, ఏం లేదు, ఇక్కడ ఏనుగు వచ్చింది, ఏనుగు వచ్చింది. దానికోసం పిల్లలందరూ దాని చుట్టూ ఆడుకుంటా ఉన్నారు, ఏనుగు చూస్తూ ఉన్నారని చెప్పారనమాట. ఓ, ఏనుగు వచ్చిందా? ఏనుగు అంటే నాకేంటో తెలియదు, ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఏనుగుని చూడలేదు. ఒక్కసారి ఏనుగుని ఇక్కడ తీసుకొస్తే మేము ఒకసారి దాన్ని చూస్తాము, అసలు ఎలా ఉంటుందో మేము దాన్ని తెలుసుకుంటామన్నారనమాట. అప్పుడు ఆ ఏనుగును వాళ్ళ ముందుకు తీసుకొచ్చారు. దెన్ పెద్ద మనిషి చెప్పాడనమాట, ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఏనుగుని చూడండి ఎలా ఉంటుందో అన్నారు. దెన్ చెప్పగానే ఒక బ్లైండ్ పర్సన్ ఒక ఆయన ముందరికి వెళ్ళేసేసి తొండాన్ని పట్టుకున్నాడు. ఇలా చూసేసి, ఓ, ఏనుగంటే ఒక పెద్ద పాములా ఉంటుంది అన్నాడు అనమాట. ఈ లోపల రెండో వ్యక్తి వెళ్ళేసేసి ఏంటంటే ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట. ఏనుగు ఒకవైపు వెళ్ళేసేసి చూసి అన్నాడు, పిచ్చోడా, ఏనుగంటే ఒక పాము కాదు, ఏనుగంటే ఒక గోడలా ఉంటుందిరా అన్నాడు. ఈ లోపల మూడో వ్యక్తి వెళ్ళేసేసి దాని కాళ్ళు పట్టుకొని ఇలా చూస్తున్నాడు అనమాట. ఆయన చూసి అన్నాడు, అరే మీరిద్దరు పిచ్చోళ్ళు, ఆ 2 కూడా కరెక్ట్ కాదు, ఏనుగంటే ఒక చిన్న పోల్లా ఉంటుందిరా అన్నాడు. ఈ లోపల 4th పర్సన్ వెళ్ళేసి వెనకాల తోక పట్టుకొని ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట. ఆయన అన్నాడు, మీరు ముగ్గురు వేస్ట్, మీరు ముగ్గురు రాంగ్, నేను చెప్పేది కరెక్టు, ఏనుగంటే ఒక తాడు లాంటిది అన్నాడు అనమాట. అప్పుడు ఆ పెద్ద ఆయన అక్కడ కూర్చొని ఆయన చెప్పాడు, అరే మీరు చెప్పేది అంతా కూడా కరెక్టే. ఎప్పుడు కరెక్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా మిగతా ముగ్గురు చెప్పేది కరెక్ట్గా వినగలిగితే, దాన్ని కరెక్ట్గా అవలోకనం చేసుకోగలిగితే మీరు చెప్పేది కరెక్టే, మిగతా వ్యక్తులకు చెప్పేది కూడా కరెక్టే అన్నాడనమాట. సో చాలాసార్లు ఏంటంటే మనము ఏదైతే అభిప్రాయంతో ఉంటామో అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాము. మన అభిప్రాయానికి భిన్నాభిప్రాయంతో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఈజ్ వీ షట్ అనమాట. అంటే మనం వినడానికి ఇష్టపడము. వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వినడం వల్ల ప్రయోజనాలు ఏంటి? నెంబర్ 1, వినడం వల్ల మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలిసింది చెప్తారు, మీరు వినడం వల్ల మీకు తెలియని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మన దగ్గర సమాచారం కావాలి. ఆ సమాచారం ఎంత కరెక్ట్, ఎంత యాక్యురేట్, ఎంత ఎక్కువ సమాచారం ఉంటే అంత మంచి డెసిషన్ మనం తీసుకోగలుగుతాం అనమాట. సో దానికోసం ఏంటంటే ఈ సమాచారం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను జనాలతో వినడం వల్ల. నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందనే విషయం కరెక్ట్గా నాకు ఇష్టం లేకపోయినా నేను ఆ విషయాన్ని విన్నప్పుడు నాకు కరెక్ట్గా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం నాకు ఒక అవగాహనకు వస్తుంది. దాన్ని బట్టి నేను ఒక మంచి డిసిషన్ తీసుకోగలుగుతాను. రెండో విషయం, మీరు ఎప్పుడైతే వింటారో, సావధానంగా మీరు ఎప్పుడైతే జనాలు వింటారో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు. వాళ్ళు అప్పుడు మీరు చెప్పేది వినడానికి
రెడీగా ఉంటారు అని మనము చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్. సో హౌ కెన్ వీ లిజన్, వినేటప్పుడు జనరల్గా జనాలు ఏం చేస్తూ ఉంటారు అని చూసినట్టయితే, ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో ఆల్రెడీ ఒక మనిషి మన దగ్గరికి ఏదో చెప్పడానికి రాగానే మనకు ఆ మనిషి పట్ల ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం ఆల్రెడీ ఒక ప్రిజుడైజ్ లాగా మనకు ఉంటుందన్నమాట. ఆ ప్రిజుడైజ్తో అంటే ఒక ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్ అంటాం అనమాట. దాంతో ఆ మనిషిని వినడం స్టార్ట్ చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ, అంతకుముందు నేను ఒక ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాను. నేను ఒక ఆయనకు డబ్బులు ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్కి నేను అంతకుముందు డబ్బులు ఇచ్చాను, ఆయన మళ్ళీ నాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఈసారి ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన నన్ను డబ్బులు అడగలేదు, కాకపోతే ఆయన ఏదో చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆయన చెప్పడం స్టార్ట్ చేయగానే నా మైండ్ ఏం చెప్తుందంటే, ఓ మళ్ళీ వచ్చి ఏదో స్టోరీ చెప్తా ఉన్నాడు, అంటే ఈయన మళ్ళీ ఏదో డబ్బులు అడిగే ఛాన్స్ ఉంది అని చెప్తుందనమాట. నేనేం చెప్పడం స్టార్ట్ చేస్తాను, నా దగ్గర మాత్రం డబ్బులు లేవు చూడు అని చెప్తాను అనమాట. అంటే ఏంటి, మనం ప్రీ ఆక్యుపైడ్ అంటే ఒక ప్రిజుడైజ్తో అవతల వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాం అనమాట. మనకున్న సంబంధాల్లో మనకున్న కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా ప్రతి ఒక్క మనిషి అంటే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ మనిషి మన దగ్గరికి రాగానే మనం వినడము, ఆ పర్టికులర్ అభిప్రాయం ఆ మైండ్లో ఉన్న ప్రిజుడైజ్తో వాళ్ళని ఎప్పుడైతే వింటామో అది ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ అండి. వాళ్ళు యాక్చువల్ లిజనింగ్, గుడ్ లిజనర్ will listen not only the words but the meaning behind the words, the expressions behind the words అన్నమాట. అంటే వాళ్ళు చెప్పే పదాలే కాకుండా పదాల వెనుక దాగి ఉన్న ఎమోషన్స్ను కూడా గ్రహించాలన్నమాట. యాక్చువల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను, వర్డ్స్ ఓన్లీ సేడ్ కాకుండా వర్డ్స్ విచ్ ఆర్ నాట్ సేడ్ అనేది కూడా మనము అర్థం చేసుకోగలిగితే దాన్ని కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ అంటామన్నమాట. చాలాసార్లు అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనము మధ్యలో దాన్ని ఇంటరప్ట్ చేయడము, క్వశ్చనింగ్ చేయడము, ఇలా చేయడం వల్ల అవతల వ్యక్తికి మనతో చర్చించాలన్న విషయం, అవతల వ్యక్తికి మనకు చెప్పాలన్న విషయం ధ్యాస తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇంటరప్ట్ చేయకూడదు. ఎలా వినాలి? నెంబర్ 1, నెవర్ ఎవర్ ఇంటరప్ట్ చేయకండి. నెంబర్ 2, డోంట్ క్వశ్చన్ ఎప్పుడు చేయాలి? మీరు అర్థం చేసుకునే విధంగా క్వశ్చన్ చేయండి, కానీ ఇంట్రాగేషన్ విధంగా కాదు. మనం క్వశ్చన్ చేసేది అలా ఎందుకు జరిగింది అన్నాం అనుకోండి, అంటే ఇది ఒక ఇంట్రాగేషన్ అంటామన్నమాట. అలానా, ఓకే, అలా ఎందుకు జరిగింది మరి అన్నాం అనుకోండి, అంటే ఒక అర్థం చేసుకోవడానికి, లిజన్ టు అండర్స్టాండ్, నాట్ టు ఇంటరాగేట్ అనమాట. అంటే మీరు క్వశ్చన్ చేసే విధానం ఇంట్రాగేషన్ విధంగా కాకుండా ఒక అర్థం చేసుకునే విధంగా మీరు క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పేసి అనుకుంటాం అనమాట. సో తర్వాత ఏంటంటే సెలెక్టివ్ లిజనింగ్ అంటాం అనమాట. సగం వింటాము, సగం వదిలేస్తాము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అనమాట. లేకపోతే ఆయన ఏదైనా చెప్పడం స్టార్ట్ చేయగానే ఎదురుగా మనం చెప్పడం, అవునవును కరెక్ట్, నా విషయంలో కూడా ఇంతే జరిగింది, అప్పుడు నేను ఇక్కడ వెళ్ళాను, నాకు ఇంతే జరిగింది అని చెప్పడం. ఆయన ఏదైతే చెప్పడం స్టార్ట్ చేస్తాడో అది మధ్యలో ఆపేసి మన స్టోరీ అంతా చెప్తా ఉంటాం అనమాట. ఈ లోపల ఆయన ఏం చెప్పాలో ఆయన కూడా చెప్పడానికి టైం ఉండకపోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు, ఆ టాపిక్ అక్కడితో కట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ అంటాము. దానికంటే ఇంకా మంచి ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ ఏంటంటే ఎంపథిక్ లిజనింగ్ అంటాం అనమాట. అంటే అవతల వ్యక్తి షూలో మనం ఉండి ఆలోచించడాన్ని ఎంపథీ అంటారనమాట. దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపథీ అండి. సింపతి అంటే సానుభూతి చూపించడం, బట్ ఎంపథీ అంటే సానుభూతి కాదు, అవతల వ్యక్తి ఫీలింగ్స్ను కూడా మనము కరెక్ట్గా అర్థం చేసుకోవడం. అంటే మనం కూడా ఆ ఫీలింగ్లోకి వెళ్ళడం అనమాట. దీన్ని ఏమంటారంటే ఎంపథీ అంటామన్నమాట. అంటే అవతల వ్యక్తి షూలో మనం ఉండి ఆయన చెప్పేది మనం ఆలోచించినట్టయితే దీన్ని ఎంపథిక్ లిజనింగ్ అంటారనమాట. కాకపోతే అవతల వ్యక్తి షూలో మనం ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన షూస్ మనం ఇప్పాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఏంటి, మనకున్న ఎప్పుడైతే ప్రిజుడైజ్ పక్కన పెట్టామో అవతల వ్యక్తి చెప్పేది మనం కరెక్ట్గా వినగలము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎంపథిక్ లిజనింగ్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్. ఈ ఎంపథిక్ లిజనింగ్ అంటే ఏంటి? చాలామందికి సింపతికి ఎంపథీకి మధ్యలో చాలా పొరపాటు, అంటే చాలామంది కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారనమాట. దిర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపథీ. ఎంపథీ అంటే అవతల వ్యక్తి షూస్లో ఉండి ఆలోచించడము. ఒక చిన్న స్టోరీ, ఒక బాబు ఉండేవాడు, ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అనమాట. ఆ పిల్లవాడికి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళేసి, మమ్మీ అండ్ డాడీ ఐ వాంట్ టు హ్యావ్ పప్పీ ఇన్ మై హౌస్ అని చెప్పేసి అడుగుతాడనమాట. పప్పీ కావాలి నాకు, చిన్న కుక్క పిల్లని కొనుక్కొచ్చుకుంటా అంటాడు. వాళ్ళు అంటారు, వద్దు, కుక్క పిల్ల ఇంట్లోకి తీసుకొస్తే అది చాలా డర్టీ అది చేస్తుంది, వీ డోంట్ లైక్ ఇట్ అంటారనమాట. సో హీ ఇన్సిస్ట్, లేదు మమ్మీ, అదేదన్నా డర్టీ చేస్తే నేను ఐఎమ్ రెడీ టు క్లీన్ ఇట్ అప్, బట్ ఐ వాంట్ టు హ్యావ్ పప్పీ అని చెప్పేసి అంటాడు. అండ్ నో అంటారనమాట. సెకండ్ టైం, థర్డ్ టైం, సెవెరల్ టైమ్స్ ఈ గోస్ టు హిజ్ మామ్ అండ్ డాడ్. చాలాసార్లు వెళ్ళేసి ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, నాకు కుక్క పిల్ల కావాలి, నాకు కుక్క పిల్ల కావాలి అని చెప్పేసి. And they start saying no. And this time he goes to his mom and dad again and asks, Mummy and Daddy, I have money in my kiddie bank. నా దగ్గర కిడ్డీ బ్యాంక్లో మనీ ఉంది, కుక్క పిల్ల నాకు కావాలి, నా మనీతోనే తెచ్చుకుంటాను. ఓన్లీ వాట్ ఐ నీడ్ ఈస్ యువర్ పర్మిషన్.
మీరు పర్మిషన్ ఇస్తే చాలు, డబ్బులు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఉన్న కిడ్డీ బ్యాంక్లో మనీ తీసుకొని నేను కుక్కపిల్ల తెచ్చుకుంటా అంటాడనమాట. అప్పుడు దాకా చాలాసార్లు నో అన్నారు. వాళ్ళు ఈసారి అనుకుంటారు పాపం వీడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, డబ్బులు కూడా వాడి డబ్బులు తీసుకెళ్ళి కుక్కపిల్ల కొనుక్కొచ్చుకుంటా అంటున్నాడు, మేబీ విల్ సే ఎస్ దిస్ టైమ్ అని చెప్పేసి. కాకపోతే అది ఏదన్నా ఇంట్లో డర్టీ చేస్తే మాత్రం దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ పప్పీ ఈజ్ యువర్స్ అని చెప్తారనమాట. దెన్ బాయ్ సేస్ సో హ్యాపీలీ సేస్ ఓకే డెఫినెట్లీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై పప్పీ అండ్ హీ గోస్ టు ఏ పప్పీ షాప్ అండి. టోటల్గా కిడ్డీ బ్యాంక్లో ఉన్న మనీ అంతా తీసుకుంటాడు, స్మాల్ చేంజ్, ఈ పాకెట్ అన్ని పాకెట్స్లో పెట్టేసుకుంటాడు. దెన్ ఈ గోస్ టు ద పప్పీ షాప్. ఆ పప్పీ షాప్కి వెళ్ళేటప్పటికి ఆ పప్పీ షాప్లో ఓనర్ ఇలా కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఈ అబ్బాయి ఇక్కడికి వెళ్తాడు, అంకుల్ పప్పీస్ ఉన్నాయా అని అడుగుతాడు అనమాట. ఎవరో చిన్న పిల్లోడు వచ్చాడు, కొంటాడో లేదో తెలియదు. ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటాడు. అనగానే ఈ అబ్బాయి స్ట్రైట్గా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసేసి ఈ జేబులోంచి ఈ పాకెట్లోంచి ఈ స్టార్టెడ్ పుల్లింగ్ అవుట్ ద మనీ. డబ్బులు తీసేటప్పటికి పప్పీ షాప్ ఓనర్ అనుకుంటాడు ఈ హస్ కమ్ ప్రిపేర్డ్ విత్ ద మనీ అనుకొని న్యూస్ పేపర్ పక్కన పెట్టి, స్మాల్ చేంజ్ కాబట్టి వాళ్ళు చేంజ్ కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ లోపల ఈ బాబుకి దెర్ ఈజ్ అ డౌట్ ఇన్ హిస్ మైండ్, నా దగ్గర ఎంత మనీ ఉందో తెలియదు, అసలు కుక్కపిల్ల వస్తుందా రాదా తెలియదు నా మనీకి. దెన్ ఈ స్టార్ట్స్ ఆస్కింగ్ ద షాప్ ఓనర్, అంకుల్ ఇక్కడ కుక్కపిల్ల జనరల్గా ఎంత కాస్ట్ ఉంటుంది? అండ్ ఓనర్ సేస్ వైల్ కౌంటింగ్ ద మనీ ఇట్ సెల్ఫ్, హీ సేస్ see minimum is 2000 rupees and maximum up to 20,000 rupees I have different variety of puppies అంటాడనమాట. మినిమం 2000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా నా దగ్గర డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పప్పీస్ ఉన్నాయి బాబు అని చెప్తాడు. అండ్ దే స్టార్టెడ్ కౌంటింగ్ ద మనీ, దే అరైవ్డ్ ఎట్ లిటిల్ షార్ట్ ఆఫ్ 2000 రూపీస్ అండి. అంటే టోటల్ మనీ కౌంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ 2000 రూపీస్ కాకుండా 2000కి ఒక 300 రూపీస్ షార్ట్ వచ్చిందండి. 300 రూపీస్ షార్ట్. ఇప్పుడు దెన్ ఆ ఓనర్ అడుగుతాడనమాట, ఏంటి బాబు మరి 300 రూపాయలు తక్కువ ఉన్నాయి, నా దగ్గర 2000 రూపాయలు కుక్కపిల్ల ఉంది, కాకపోతే అంతకంటే తక్కువకి నా దగ్గర కుక్కపిల్లలు లేవు, నేను ఇవ్వాలంటే ఇంకా 300 రూపాయలు మళ్ళీ నువ్వు ఇవ్వాలి అంటాడు. దెన్ బాయ్ స్టార్టెడ్ ప్లీడింగ్, అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆ 300 రూపాయలు ఏవైతే ఉన్నాయో నాకు ఎవ్రీ వీక్ మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు, ఇవ్వగానే తీసుకొచ్చి మీకు ఇన్స్టాల్మెంట్స్లో నేను పే చేస్తాను, బట్ ఐ కెన్ నాట్ గో హోమ్ వితౌట్ ద పప్పీ లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను, ఎందుకంటే మా మమ్మీ డాడీస్ని చాలా కష్టపడి కన్విన్స్ చేశాను, నేను ఐ కెన్ నాట్ గో హోమ్ వితౌట్ పప్పీ, ప్లీజ్ అంకుల్ డూ సంథింగ్, ప్లీజ్ బిలీవ్ మీ, ఐల్ పే యూ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఆయన అనుకుంటాడు చిన్నపిల్లడు పాపం ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అంటున్నాడు అని చెప్పి, దట్స్ ఫైన్ బట్ యూ హ్యావ్ టు పే దట్ రిమైనింగ్ అమౌంట్ ఓకే అంటాడు. అనేసి హీ గోస్ టు ఎ కెనల్ వేర్ ద 2000 రూపీస్ బోర్డ్ ఈస్ పుట్. ఆ 2000 రూపాయల బోర్డు పెట్టిన కెనల్ దగ్గరికి వెళ్తాడు అనమాట. అక్కడికి వెళ్ళి ఆ కెనల్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే దానిలోంచి వెరైటీ ఆఫ్ చిన్న పప్పీస్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి అనమాట. డిఫరెంట్ కలర్స్, రెడ్ కలర్, గ్రే కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, అన్ని కలర్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ దే స్టార్టెడ్ జంపింగ్ అండ్ దే స్టార్టెడ్ మూవింగ్ అండ్ దెన్ దిస్ బాయ్ స్టూడ్ దేర్. ద షాప్ ఓనర్ సేస్, చూడు బాబు వీటిలో ఏదో ఒక పప్పి, నీకు కావాల్సిన పప్పి సెలెక్ట్ చేసుకో అంటాడు. ద బాయ్ స్టూడ్ దేర్, అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు అనమాట. చాలా వాటినన్నింటిని గమనిస్తూ ఉంటాడు. ఈ లోపల కాసేపు అయిన తర్వాత అంకుల్ అని పిలుస్తాడు. పిలిచేసి చెప్పు ఏంటి అంటాడు. అనగానే అక్కడ లాస్ట్కి ఒక పప్పి ఉంది కదా, ఆ లాస్ట్ పప్పి ఏంటి దానికి ప్రాబ్లం అంటాడు. అప్పుడు ఆ ఓనర్ అక్కడ చూసి, ఆ లాస్ట్ పప్పి గురించి నువ్వు వదిలేసే, మిగతా పప్పీస్ ఉన్నాయి కదా వాటిలో ఏమైనా సెలెక్ట్ చేసుకో అంటాడు. మిగతా పప్పీస్ అంకుల్ అలా కాదు, లాస్ట్ పప్పి ఏంటి అక్కడే ఉంది, ఆ లాస్ట్ పప్పికి చిన్నప్పటి నుంచి ఒక కాలు లేదు నాన్న, అందుకోసం అక్కడే ఉంది, అందుకోసం ఇవన్నీ ముందుకు వెళ్ళిపోయాయి, బాగా గెంతుతూ ఎగురుతూ ముందుకు వెళ్ళిపోయాయి, వాటితో పాటు ఇది వెళ్ళలేకపోతుంది, ఇట్ ఈస్ డ్రాగింగ్ బిహైండ్, కాబట్టి దాని గురించి వదిలేసి మిగతా తీసుకో అంటాడు, మిగతా వాటిలో ఏదైనా తీసుకో అంటాడు. ఈ బాయ్ ఇమీడియట్గా ఒక నిమిషం ఆలోచించి అంటాడు, అంకుల్ ఐ వాంట్ దట్ లాస్ట్ పప్పి, ఆ చివరికి ఒక పప్పి ఉంది కదా నాకు అది కావాలి అంటాడు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు అడుగుతున్నావో, నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కదా అందుకోసం నువ్వు అది అడుగుతున్నావు, నేను తక్కువ డబ్బులకు ఇస్తాను అనుకుని అడుగుతున్నావు కదా అంటాడు. అనగానే ఈ బాయ్ బికమ్స్ ఫ్యూరియస్, చాలా కోపం వచ్చేస్తుంది ఆ పిల్లోడికి. వచ్చేసేసి స్టార్టెడ్ షౌటింగ్ ఆన్ దట్ షాప్ ఓనర్ అనమాట. అంకుల్ వాట్ ఈస్ దట్ యు ఆర్ సేయింగ్, ఐ నెవర్ మేడ్ దట్, నో యూ అండర్ ఎస్టిమేట్ దట్ పర్టికులర్ డాగ్. దానికి ఒక కాల్ లేనంత మాత్రం దాని అంత అండర్ ఎస్టిమేట్ చేస్తారని అనుకోలేదు, నేను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేదు. ఇట్ కాస్ట్ ద సేమ్ లైక్ ఎనీ అదర్ డాగ్, ఎనీ అదర్ పప్పీ. మిగతా పప్పీస్ ఎంతైతే కాస్ట్ ఉంటుందో దానికి కూడా అంతే వెల ఉంది, నేను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేదు, మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, మీరు అండర్మైన్ చేస్తున్నారు, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ వన్ లెగ్ యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ దట్ పప్పీ అని చెప్పి బాగా కోపంగా అరవడం స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడు షాప్ ఓనర్ అంటాడు, ఓకే ఫైన్ ఇట్స్ ఓకే, యూ హ్యావ్ కమ్ అలోన్, నువ్వు ఒక్కడివే వచ్చావు, మీ మమ్మీ డాడీ రాలేదు, నువ్వు ఆ పప్పిని తీసుకెళ్తే దాంతోపాటు నువ్వు ఎగరలేవు, నువ్వు దూకలేవు, నువ్వు ఆడుకోలేవు, కాబట్టి నువ్వు ఆలోచించి చెప్పు, ఒకసారి నువ్వు ఆ పప్పిని తీసుకెళ్తే మళ్ళీ నేను తీసుకోను, కాబట్టి నువ్వు ఆలోచించి చెప్పు నీకు ఏది కావాలి అంటాడనమాట. దెన్ ఈ సేస్ ఇమీడియట్గా చెప్తాడనమాట, అంకుల్ నాకు అదే పప్పి కావాలి,
ఈసారి షాప్ ఓనర్ కోపానికి వస్తాడు. బాబు నేను చెప్తున్నా కదా, దాంతో నువ్వు ఆడుకోలేవు, దాంతో నువ్వు ఎగరలేవు, దాంతో పరిగెత్తలేవు, ఎందుకు అదే పప్పి కావాలని మళ్ళీ మళ్ళీ మొండి మొక్కుపడుతున్నావు అంటాడు. అనగానే ఈ బాబు అంటాడు, అంకుల్ అని చెప్పేసి హీ గోస్ టు దట్ పర్టికులర్ షాప్ ఓనర్ అండ్ ద బాయ్ వాజ్ వేరింగ్ ఎ ఫుల్ స్లీవ్స్ ప్యాంట్ వేసుకొని ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళి ఆ స్లీవ్స్ ఇట్లా పైకి చేసి చూపిస్తాడనమాట. దట్ బాయ్ వాజ్ హ్యావింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లెగ్ అటాచ్డ్ టు హిస్ థైస్. అంటే ఆ బాయ్కి ఆ బాబు కూడా ఒక లెగ్ అనేది లేదనమాట, ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని ఉంటాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్తో చెప్తాడు, అంకుల్ అక్కడ చూడండి, దట్ ఈస్ అ స్పెషల్ పప్పీ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ వన్ లెగ్ అండ్ ఐఎమ్ ఎ స్పెషల్ పర్సన్, ఐఎమ్ ఆల్సో నాట్ హ్యావింగ్ వన్ లెగ్. దట్ స్పెషల్ పప్పీ నీడ్స్ సంబడీ స్పెషల్ టు అండర్స్టాండ్ అంకుల్. ఆ స్పెషల్ పప్పీకి ఎవరన్నా స్పెషల్గా ఉన్న పర్సన్ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే మనిషి కావాలి. అండ్ ఐ వాంట్ టు బి దట్ పర్టికులర్ స్పెషల్ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ దట్ పప్పీ అని చెప్తాడనమాట. దీన్ని మనం ఎంపతి అని చెప్పుకోవచ్చండి. అంటే అవతల వ్యక్తి షూలో మనం ఉండి ఎప్పుడైతే ఆలోచిస్తామో చాలా వరకు మనం మనుషుల్ని అర్థం చేసుకోవచ్చు. మనుషుల్ని అర్థం చేసుకున్నప్పుడు మనుషుల మధ్యలో ఉండే సంబంధాలు అనేవి పెరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనము ఈ లిజనింగ్లో ఈ ఎంపతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ థెరపటిక్ ఎఫెక్ట్ అంటాం అనమాట. ఒక థెరపీకి ఉన్న ఎఫెక్ట్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.